ఓపికగా సహనంతో ఏ విధంగా మనం సొల్యూషన్ తీసుకురావాలనే ఆ భావన మనందరిలో కూడా కలగాలి. 14వ తారీఖున జరగబోయే ఆవిర్భావ దినోత్సవం ఒక ప్రత్యేకత ఉంది. దానికోసం మేము అందరం వచ్చాం ఇక్కడికి ఇంత దూరం ప్రయాణం చేసి. ఆ ప్రత్యేకత ఏంటంటే మీరందరూ జెండా మోసి 3 లీటర్లు పెట్రోల్ పోసుకొని మీ బండిలో 100 కిలోమీటర్లు పవన్ కళ్యాణ్ గారి కోసం, జనసేన పార్టీ కోసం ప్రతి సందర్భంలో పార్టీ విజయం కోసం మీరు నిలబడ్డారు. మీరు ఎవరు కూడా డబ్బులు తీసుకుని ఓట్లు వేయలేదు. నిస్వార్థంగా దేశ రాజకీయాల్లో ఏ పార్టీ కూడా ఇటువంటి జన సైనికులు, వీర మహిళలు ఉన్నారని చూసి వాళ్ళే ఆశ్చర్యపోతూ ఉంటారు. అంత జాగ్రత్తగా మీరు పనిచేశారు, నాయకత్వాన్ని నిలబెట్టారు. జన సమీకరణ మనకి ఎప్పుడు లేదు, ఎప్పుడు ఉండదు. పవన్ కళ్యాణ్ గారి మీటింగ్ అంటే సహజంగానే 2 లక్షల నుంచి 3 లక్షల మంది జనం వచ్చేస్తారు, ఏ మీటింగ్ అయినా సరే. కానీ ఈరోజు మన ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి ఒక బాధ్యతతోటి అక్కడ మేము చేసే ఏర్పాట్లు కానివ్వండి, మీకు సౌకర్యాలు మేము అందించాల్సిన అవసరం ఉంది. జాగ్రత్తగా మీరు మళ్ళీ తిరిగి మీ ఇంటికి ప్రయాణం ఎక్కడ కూడా పొరపాటు జరగకూడదు. దారి పొడుగున మీకు ఆహ్వానం పలకాలి. తిరిగి వెళ్ళేటప్పుడు మళ్ళీ మీకు చక్కగా మీకు భోజనాలు అవన్నీ ఏర్పాట్లు చేయాలని దానిపైన మేమందరం కూడా కసరత్తు చేస్తున్నాం తప్ప మొబిలైజేషన్ గురించి కాదు. ఎన్ని కార్లు వస్తాయి, ఎన్ని బస్సులు అని కాదు. ఖచ్చితంగా వస్తారు. ఏ సభ అయినా పవన్ కళ్యాణ్ గారి నాయకత్వాన్ని చూసి ఒక నమ్మకంతో ప్రతి ఒక్కళ్ళు కూడా